ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఒక ఉత్కంఠనే ఉన్నది. ఎగ్జిట్ పోల్ దాన్ని మరింత పెంచినాయి. ఇప్పుడు వెలువడుతున్న ఫలితాలు కూడా దాన్ని మరింత పెంచుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమినా వైసీపీనా ఏ నియోజకవర్గంలో ఎవరు లీడింగ్లో ఉన్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి బాబురావు ఈ సమాచారాన్ని ఇస్తారు. బాబురావు, ఆంధ్రప్రదేశ్ కౌంటింగ్కు సంబంధించిన సమాచారం, తాజా సమాచారం ఏముంది మీ దగ్గర? రైట్ బుచ్చన, ఏదైతే ఎగ్జిట్ పోల్ చెప్పాయో అదే నిజం కాబోతా ఉంది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూటమి చాలా ముందంజలో కనిపిస్తూ ఉంది. అన్ని స్థానాల్లోనూ, దాదాపు అన్ని స్థానాల్లోనూ కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే కొంచెం కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నటువంటి స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండటం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికీ స్పష్టమైనటువంటి ఆధిక్యం ఏదైతే అక్కడ 170 సీట్లకు గాను 175 సీట్లకు గాను 88 సీట్లు వస్తే విజయం సాధించేటువంటి అవకాశం ఉన్న తరుణంలో ఇప్పటికే కూటమి అభ్యర్థులు 130కి పైగా మ్యాజిక్ ఫిగర్ను దాటి ముందంజలో కనిపిస్తూ అక్కడ కూటమి విజయాన్ని ఆల్మోస్ట్ సూచిస్తూ ఉంది మనకు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఓటమి దిశగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏదైతే మనకు కీలకంగా ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నాని కానీ, రోజా కానీ, అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, విడుదల రజని ఇలాంటి మంత్రులందరూ కూడా వెనకంజలో ఉన్నారు. అక్కడ వాళ్ళు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులదే హవాగా కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏదైతే 1,00,000కు పైగా మెజార్టీ తెచ్చుకుంటాడు అని చెప్పేసి భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ దిశగా కాకపోయినా దాదాపు స్పష్టమైనటువంటి ఆధిక్యతగా సాధించే దిశగా దూసుకుపోతా ఉన్నాడు. అట్లాగే కుప్పంలో చంద్రబాబు నుంచి శ్రీకాకుళం వరకు కూడా, శ్రీకాకుళంలో కూడా ఉత్తరాంధ్ర మొత్తం కూడా కూటమి అభ్యర్థుల యొక్క ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటు కోస్తా జిల్లాల్లో స్పష్టంగా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది కూటమి అభ్యర్థుల నుంచి. ఇక ఈ ఎమ్మెల్యే సీట్లే కాకుండా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి చూసుకున్న లోక్సభ స్థానాలు చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఎన్డీఏదే స్పష్టంగా మెజారిటీ కనిపిస్తూ ఉంది. దాదాపు 20 నుంచి 22 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఇప్పటికే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇది కంప్లీట్గా ఒక క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఊహించనేటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు ఏమాత్రం ఎవరు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. వైసీపీ కనీసం మినిమం పోటీ ఇచ్చే దిశలో కూడా కనిపించకపోవడం అనేది ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి. బుచ్చన్న.